అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఇక్కడ కూడొచ్చిన ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ఈరోజు మనము ఈ ఆదివారం రోజున మరి తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మరి మన ప్రభు అయిన యేసుకి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని వాక్యదానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. నాయన ఈ ఆదివారం రోజున నాయన తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటున్నానైనా తెలిసి తెలియక తప్పులు చేసి క్షమిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మరి ఇక్కడ కూడిచిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు. ఆన్లైన్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన లాస్ట్ వీక్ అంతట్లో తోడండి సహాయం చేసినందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ నాయన మరి ఆదివారం రోజున మరి మేము పాటలు పాడుకుని వాక్యం వినిచుండగా విశ్వాసం దయచేయండి. మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడగలరు, మీరు వినగలరు నాయన తండ్రి ప్రభ. మీరు ఒక్క మాట సెలవిస్తే నాయన స్వస్థపడ్డారు తండ్రి ఎంతోమంది నాయన తండ్రి ప్రభ. మీరు మాట సెలవిస్తే మేము వింటాం తండ్రి. మీ గొర్రెలం తండ్రి ప్రభ. నాయన తండ్రి మిమ్మల్ని వెంబడించే గొర్రెలం తండ్రి. మీ కృప నుంచి మనం కోరుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి చిన్న పాట పాడుకుందాం ముందుగా. దేవా దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా. అంగరార్పను నాట్యముగా మార్చివేసిన ప్రభు. అంగరార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతిరాజువు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజువు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన మా పరి. జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతిరాజువు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతిరాజువు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు. స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాటలోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా. మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజుడా. రాజా 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 రాజాతిరాజువు నీవు. దేవా 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 దేవాతి దేవుడవు.
రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ఆయన స్తోత్రం. ఎస్ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, హల్లెలూయా. మరి చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామండి. మరి ఈరోజు లూకా సువార్త 8వ అధ్యాయంలో మరి 8వ అధ్యాయం 4 నుంచి 8 చూసుకుందామండి. మరి లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి తొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటి నణచివేశెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతులుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ఆమెన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మరి సీడ్స్ అండ్ ద సాయిల్. మరి విత్తనములు, మరి ఏ విధంగా మనము విత్తనములు భూమి గురించి చూసుకుందాం. మరి లూకా సువార్త 8:4 నుంచి 8 వచనాలు చూసుకున్నట్లయితే, బహుజన సమూహములు కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యుద్ధకు వచ్చుచుండగా, అంటే ఎప్పుడైనా మనం గమనించుకున్నట్లయితే అండి, బైబిల్లో జనసమూహము డిఫరెంట్ పట్టణాల నుంచి యేసు దగ్గరికి వచ్చేటోళ్ళు అంటే యేసు దగ్గరికి వచ్చి యేసు ఏం చెప్తారో వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళ జీవితాలు మారు మనసు పొందుతాయి, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడికి సాక్షులుగా కూడా నిలబడతారు. కాబట్టి అందరూ దూర ప్రదేశాల నుంచి, దూర పట్టణాల నుంచి యేసు వాక్యం వినడానికి వచ్చేటోళ్ళు అంటే వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక ఉపమానం రీతిగా వాళ్ళకి బోధించుతూ ఉండేటోడు. అంటే ఇక్కడ ఈ ఉపమానం మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అంటే ద ఫార్మర్ వెంట్ టు సో ద సీడ్స్. ఓకే, ఇక్కడ మనం టాపిక్ వచ్చేసి సీడ్స్ అండ్ ద సాయిల్ అని అనుకున్నాము. విత్తనం అంటే ఏంది, మరి సాయిల్ అంటే ఏందో చూసుకుందాం ఈరోజు. సో విత్తనములు అంటే మన హృదయం అండి, మరి భూమి అనేది మన ఈ లోకము. సో అదేవిధంగా అతడు విత్తుచుండగా త్రోవ పక్కన తొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. సో విత్తనములు మరి విత్తునప్పుడు త్రోవ పక్కన పడ్డాయంట. అంటే విత్తనములు అంటే మరి వాక్యము మరి మనం విన్నప్పుడు మనం అనుభవించుకోవాలి. మనలో ఏమైనా ఇట్లాంటి ఏమంటారు విత్తనములు త్రోవ పక్కన పడినందుకు, అంటే మనం అట్లా వదిలేయకుండా మనం వాక్య ధ్యానం చేసుకుని మనము ముందుకెళ్ళాలి. సో త్రోవ పక్కన పడినందుకు వాటిని ఆకాశ పక్షులు మింగేసినాయి అంట. అదేవిధంగా మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. సో కొన్ని విత్తనాలు ఏమైనా అంటే రాతి నేలను పడ్డాయంట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనము రోడ్డు పక్కన రాతి నేల ఉంటుంది, అక్కడ విత్తనాలు పడ్డాయంట, కొన్ని మొలిచినాయి అంట. కానీ అక్కడ వాటర్ ఉండదు కాబట్టి అవి పెరగలేకపోయినాయి అంట. అదేవిధంగా మనం వాక్యం విన్నప్పుడు మనము రాతి నేల లాంటి హృదయాలు ఉండొద్దు. మనము ఆ రాతి నేల లాంటి హృదయాన్ని మంచి నేలగా మార్చుకోవాలి మన హృదయాన్ని. అదేవిధంగా మంచి విత్తనాలు ఒత్తినప్పుడు మనము మంచి ఫలాలు పొందగలుగుతాము మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేస్తాను. మీరు గమనించినట్లయితే విత్తనాలు ముళ్ళ పొదల్లో మనం జల్లామనుకోండి, మరి మొక్కలు రావాలి, ఏదైనా మొక్కలు రావాలని ఆ ముళ్ళ పొదల్లో పెరగవు. ఎందుకంటే ముళ్ళ చెట్లు అణిచివేస్తాయి. సో మన హృదయం కానీ ఎటువంటి ముళ్ళు లాంటి ఆలోచనలు అంటే పదునైన ఆలోచనలు, మరి విరుద్ధమైన ఆలోచనలు ఏమైనా ఉంటే మరి మనలో కూడా విత్తనం అనే వాక్యము మరి మొలవదు. సో అది మనం సరి చేసుకోవాలి. అదేవిధంగా మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతులుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ఆమెన్. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మరి కొన్ని ఏమో మంచి నేలను పడ్డాయంట. ఆ మంచి నేలను పడిన విత్తనాలు ఏమైనా అంటే అవి మంచిగా మొలిచి తర్వాత నూరంతలుగా ఫలించిన ఆ విత్తనాలు అంటే ఆ వాక్యము
మన మంచి నేలను పడ్డాయంటే మంచి మనసులో, మంచి హృదయాల్లో మంచిగా నాటుబడటం వల్ల మనం మంచిగా నూరంతలుగా 100% మనం ఫలిస్తామంట అండి. మరి అలాంటి వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకొని మనం ఫలించే వాళ్ళలాగా ఉందాము. దాని వలన ఏం ఉపయోగం అంటే యేసుకి, మన ప్రభు అయిన యేసుకి మంచి సాక్షులుగా ఉండొచ్చు. ఆయన మహిమ మనల్ని ఆయన మహిమపరచు, ఆయన ఘనపరచచ్చు. ఆయన క్రియలన్నీ కూడా మనము బయలుపరచచ్చు ప్రతి ఒక్క బిడ్డకి. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. సో ఎవరైనా చెవులు గలవాడు వినమని దేవుడు గట్టిగా చెప్పి మరి వాక్యం ముగించాడండి. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభానైనా మరి ఆదివారం రోజున నాయన మేము కలుసుకునే అవకాశం ఇచ్చాం. మీకు వందనాలు తండ్రి. మరి లూకా 8వ అధ్యాయం 4-8 వచనాలు అయినా తండ్రి ప్రభా, మరి మంచి నీళ్ళని పడిన విత్తనాలు ఏ విధంగా అయితే ఫలించి నూరంతులుగా ఫలించాయో ఆ విధంగా నేను మా హృదయాల్లో కూడా వాక్యం అనే విత్తనం విత్తుకునే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. దానివలన మేము నూరంతులుగా ఫలించి మీ సాక్షులుగా వాడబడుకునే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మేము మా కుటుంబాలనైనా మీ సాక్షులుగా నిలబడి నాయన మీకు మిమ్మల్ని మహిమపరిచి నాయన తండ్రి ప్రభా, నాయన మంచి బలా దాసుడా అని మీ దగ్గర నుంచి పేరు పొందే కృప నుంచి కోరుకుంటూ మరి ఈ వారం అంతట్లో తోడున్నది మీకే మహిమ ఘనత చెల్లించుకోండి. కొత్త వారం అంతట్లో కూడా నాయన మరి ప్రతి పనిలో కూడా నాయన మరి ప్రతి నడిచే ప్రతి దారిలో మీరు తోడుని మీ కృపను గురించి కోరుకుంటూ సాతానికి ఎక్కడ కూడా లొంగకుండా తప్పిపోకుండా మా పాదాలకి వెలుగైనమని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమెన్. అందరికీ షలోమ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.